మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న మహేశ్వరంలో ఉన్నాము. ఈ మహేశ్వరంలో ఒక యువ రైతు 13 గుంటల భూమిలో అటు గోంగూర, పాలకూర, చుక్కకూర మరియు అటు సైడు బెండకాయ, అటు వంకాయ లాంటి కొన్ని రోజు నిత్యావసర వస్తువుల్లో ఒకటైన కూరగాయలు. ఈ కూరగాయల రేట్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న యువ రైతు దీని మీద కొంచెం మక్కువతో రోజు పెరిగే ఈ కూరగాయల రేట్లని దృష్టిలో ఉంచుకొని తను ఆర్గానిక్ పద్ధతిలో కూడా చేస్తున్నాడు. ఆర్గానిక్ పద్ధతిలో ఈ పంటను పండిస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ 13 గుంటలలో కొన్ని నెలల నుంచో తను సాగు చేస్తున్నాడు. అంటే ఎంత దిగుబడి వచ్చింది, ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే దిగుబడి వస్తుందా లేదా, మరి ఏమి తను కొత్త ప్రయత్నంగా ఏం చేశాడు, ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు చిదిరాల మాధవ శంకర్. నేను మహేశ్వర గ్రామం, మండలం నర్సంపేట, వరంగల్ డిస్టిక్ అండి మాది. నేను ఒక 13 గుంటలలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు లాంటివి ఎందుకు పండిస్తున్నానంటే, మన రోజుకు రసాయనాలు ఎక్కువ అవుతున్నాయి సార్. దాని గురించి నేను కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఈ పద్ధతి కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఎలా ఉంటది అనే ఒక పరిశోధన కోసమే ఈ 13 గుంటలల్లో నేను చేస్తున్న వ్యవసాయం సార్ ఇది. నాకు ఇప్పటి వరకు అయితే బెండచేను మీద ఒక బెండచేను వేసిన సార్ నేను. అది కూడా ఆర్గానిక్ పరంగానే. అది వెల్లుల్లి, పసుపు, ఆవు మూత్రము, మళ్ళీ నీమాయిలు కలిపి దానిని స్ప్రే చేయడం వల్ల దాదాపు ఒక 4 నెలన్నర దాంట్లో నేను బెండకాయలు తీసుకున్నాను సార్. ఇప్పటి వరకు అయితే నేను ఒక 40,000 రూపాయలు, ఒక 3 గుంటలలో 40,000 రూపాయలు సంపాదించుకున్నా సార్. అదే విధంగా ఇప్పుడు నాకు హార్వెస్టింగ్ ఇంకా పాలకూర ఉంది, అదే విధంగా తోటకూర ఉంది, గోంగూర ఉంది, సుక్కకూర ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు నాకు హార్వెస్టింగ్ ఉన్నాయి సార్. అదే విధంగా నాకు వంకాయ వేసుకున్నాను, టమాటా వేసుకున్నాను, మళ్ళీ సోరకాయ ఉంది. మళ్ళీ ఇంత ముందే ఒక 2 days బ్యాక్ నేను బెండ గింజలను, మన బీర గింజలు కూడా పెట్టాను సార్. నాకైతే ఇప్పటి వరకు అయితే ఈ వ్యవసాయం ఆర్గానిక్ పరంగా అయితే చాలా 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 బెటర్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే రైతులు ఏ పురుగు రావడం, వాతావరణ పరిస్థితులకు రసాయన మందులు తెచ్చి స్ప్రే చేయడం, దానివల్ల లాభాలు రాకపోవడం, మనం చేసే ఆర్గానిక్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి సార్. ఎందుకంటే రోజు పరిస్థితి ఎట్లయితుందంటే మరీ దారుణంగా అయిపోతుంది సార్. రసాయనాల వ్యవస్థ మీద మనం బతుకుతున్నాం అంటే ఎంత దీనస్థితికి పోతున్నాం అంటే, మనం తినే ఆహారం కూడా రసాయనం సార్. ఎందుకంటే మన రైతులు కొంచెం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే మనం తినకున్నా కూడా పక్క వారికి కూడా పెట్టడం వల్ల ఎంతో అదైతుంది కదా సార్, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతు, నాలాంటి యువ రైతులు ముందుకు రావాలి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసి మన దేశానికి కాకుండా మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలని నా యొక్క ముఖ్య విన్నపం సార్. అయితే ఇప్పుడు ఈ బెండ తోటలో మీరు బెండకాయ 5 నెలల క్రితం పెట్టినట్టున్నారు. అవును సార్. ఎన్ని గుంటలలో పెట్టారు? 3 గుంటలు ఉంటుంది సార్. అది ఈ 3 గుంటల బెండకాయ తోటలో ఎంత దిగుబడి ఇచ్చారు? అంటే మీరు ఆర్గానిక్ గా పండించినప్పుడు దాదాపు ఒక 7 టన్నుల దాకా తీయచ్చు సార్. 7 టన్నుల దాకా? 7 టన్నుల బెండకాయ తీసాను సార్. ఓకే. మీరు ఇప్పుడు ఎలా ఉంటుంది మీ అమ్మకం అనేది ఇక్కడ? అంటే రైతులు మాకు మార్కెట్ ఉంటుంది సార్. నర్సంపేట మార్కెట్ ఉంటుంది సార్ మాకు. ఇప్పుడు ఈ పాలకూర గానీ, చుక్కకూర, తోటకూర గానీ డైలీ తెంపడం ఉంటుందా? డైలీ కటింగ్ ఉంటుంది సార్. మనకి ఇది హార్వెస్టింగ్ అవుతుంటే మళ్ళీ గ్రోతింగ్ వస్తూనే ఉంటుంది. గ్రోతింగ్. ఇంకా ఏమేమి పెట్టారు? ఇప్పుడు చూస్తున్నామో చిన్ని గోంగూర ఉన్నది సార్, ఇటు ఆకుకూరలు ఉన్నాయి సార్, అటు చూద్దాం వంకాయ తోట ఉంది. ఈ వంకాయ తోట కూడా ఇప్పుడు ఫ్రెష్ గా అనిపిస్తుంది సార్. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే మీరు పెట్టారా? వంకాయ కూడా ఆర్గానిక్. ఫస్ట్ లో స్టార్టింగ్ లా ఏంటంటే దాని మీద రసాయన మందులు అది స్ప్రే చేయకుండా నేను మొదటి నుండే దాన్ని నివారించుకుంటూ వచ్చిన సార్. నేను వంకాయ వేసాను సార్ ఒక 2 గుంటలలో. తెల్ల వంకాయ, ఇది అంకూరు వెరైటీ సార్ ఇది. ఓకే. దాదాపు నేను స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చేసి నేను ఆర్గానికే సార్ ఇది. దీనికి మనం స్టార్టింగ్ లో వచ్చే పురుగు నివారణ, పురుగు ఎలా వస్తుంది అంటే అది లార్వా ఎలా వస్తుంది అంటే రెక్కల పురుగును మనం నివారించుకోవాలి. అది నివారించుకోవాలంటే మన స్టార్టింగ్ స్టేజ్ నుంచి కరెక్ట్ ఉంటే మనకు వంకాయ దిగుబడి వస్తుంది సార్. వంకాయల దిగుబడి రాదు, నష్టపోతాం అని చాలా రైతులు అనుకుంటారు. మన స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు నేను కూడా అనేది ఏంటంటే, చాలా వరకు ఏంటంటే రైతులు అనుకునేది ఏంటంటే
ఇప్పుడు మన వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళనే ఏంటంటే పెట్టుబడి పెడదాము ఈడ ఆర్గానిక్ అని చెప్తున్నాడు. ఆర్గానిక్ పడితే ఇంత పెద్ద దిగుబడి రాదు కదా, ఏదో వ్యూస్ కోసము వీడియోలు చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటారు. వాస్తవంగా చెప్పండి, చాలా వరకు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మందులు వేయకుండా అయితే మాత్రం కొంచెం పంట అనేది దిగుబడి రాదు. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిలో మీరు ఆర్గానిక్, నాకు తెలుసు ఇక్కడ, ఎందుకంటే నేను చూస్తున్నాను, అక్కడ చూసాను ఆర్గానిక్ ఉన్నది. మరి మందులు అయితే ఇంకా బాగా దిగుబడి మీన్స్ కూడా గ్రో వచ్చేది. ఆర్గానిక్ పద్ధతిలో అనిపిస్తుంది. ఇక్కడ ఈ గుత్తులు ఇవన్నీ చూసినప్పుడు కూడా మంచిగానే వచ్చింది, కాపు కూడా మంచిగానే వచ్చింది. చూసుకోవచ్చు కాపు తీసుకొచ్చింది. వాస్తవంగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఇలా వస్తుందా? అది ఆర్గానిక్ అని అంటారా? నేను స్టార్టింగ్ స్టేజ్ అదే సార్ నేను అంటున్నా. మెయిన్ ఇంపార్టెంట్ మన స్టార్టింగ్ స్టేజ్. మనం పెట్టిన కాంచలి దీనికి యూరియా ఇంతవరకు యూరియా వేయలేదు సార్, నేను డిఏపి కూడా వేయలేదు. దీనికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏమున్నదంటే మరి భూసారం ఎలా వచ్చింది? మరి దీనికి భూసారం సార్ దీంట్లో వచ్చేసి నేను ఆవు పేడ వేసాను సార్, బాగా ఆవు పేడ వేసాను. మళ్ళీ దీంట్లో నాకు ఏంటంటే ఆవు పేడ వేసి నాకు దాదాపు ఒక 2 months అట్నే ఉంచింది సార్. దీంట్లో ఏమీ వేయలేదు. ఓకే, వాస్తవానికి దీంట్లో ఏమీ వేయలేదు. తర్వాత నేను సీడ్ నేనే పోసుకున్నా సార్. ఇది మన సీడ్స్ తెచ్చుకొని నేనే పోసుకున్నా. ప్లాంటేషన్ కూడా మేమే చేసుకున్నాం, మా మిస్సెస్ నేను ఇద్దరం. నాకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దాదాపు ఒక 6 క్వింటల్ దాకా కోసిన సార్. ఇలా అంటే ఇది ఎంత ఉంటది ఇప్పుడు ఈ వంకాయ తోట ఇప్పుడు పెట్టిన వరకు? ఇది 2 గుంటలన్నర ఉంటుంది సార్. ఈ 2 గుంటలనే ఒక 6 క్వింటాల్ 6 క్వింటల్ దాకా తీసాను సార్ నేను. ఓకే, ఎలాంటి మందులు లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో మట్టి భూసారం పెంచుకొని మాత్రమే వేసాను. మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వంకాయ తోట పెట్టగానే ఫస్ట్ ఒక పురుగు వస్తుంది, రెక్కల పురుగు వస్తుంది. మరి ఆ పురుగు ఆపడానికి, ఆ రోగాన్ని అంటే ఆ పురుగులు మీద వాడకుండా ఉండడానికి, ఆ రోగం రాకుండా ఏం చేశారు? మరి నేను వెల్లుల్లి కషాయం చేసుకున్నాను సార్. వెల్లుల్లి కషాయం అంటే వెల్లుల్లి చాలా ఘాటు ఉంటుంది సార్. అది అవును, అది ఆ ఘాటు ఏంటంటే రెక్కల పురుగు ఆ ఘాటు ఉండదు అన్నట్టు. మన దోమ, నల్ల దోమ, పచ్చ దోమ, తెల్ల దోమ, ఈ రెక్కల పురుగు 4 ఈ క్రిమి కీటకాలు అనేది ఏమైతే దీని మీద అటాక్ చేస్తాయి సార్ మనకు. మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అది కూడా తెచ్చుకున్నా సార్. నేను లైట్ కూడా తెచ్చుకున్నా. నేను దాని పేరు ఎందుకంటే లైట్ ఎందుకు? ఇది ట్రాప్ సార్. ఇది ఆ ట్రాప్ కూడా తెచ్చుకున్నాను సార్ నేను. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు సార్, నేను దానికి తీసేశాను. వాస్తవానికి ఇంటికాడ పెట్టుకున్నది. అది ఏం చేస్తుందా లైట్? అది ట్రాప్ సార్. ఇది మన దాంట్లో ఒక బాక్స్ లాగా ఉంటుంది సార్. అది పైన తెలుసు. అంటే అది ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాటిని ఆకర్షించుకొని అంటే మందులు వేయకుండా ఈ రకంగా దోమలు ఎలా ఆకర్షిస్తుందో ఒక ట్రాప్ పెట్టేసి అట్లా దాన్ని ఆకర్షించుకొని ఆ విధంగా నువ్వు సమస్యని పరిష్కరించుకుంటున్నావు ఏదైతే మీద వచ్చిందో. ఇంకా ఏ రోగాలు వస్తాయి ఈ పురుగు తర్వాత? ఇంకేం ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అంటే కాయ కూడా ఏంటంటే ఎండిపోతా ఉంటది మధ్యలోనే, మరియు నల్ల మచ్చ వస్తా ఉంటది. అలా రాకుండా ఉండాలంటే కూడా మరి మంద నేను ఇంగు వేసాను సార్. దానికి ఇంగు వేసాను. ఏంటిదంటే పూత అనేది రాలిపోదు సార్ నాకు. పూత అనేది బాగుంటుంది సార్. ఎక్కడన్నా చూడొచ్చు మీరు పంటలో ఈ మొత్తం కూడా చాలా చోట్ల పూత ఉంటది. పూత అనేది వాస్తవంగా ఏంటంటే కొన్ని పెస్టిసైడ్స్ వేసినప్పుడు పంటలో పూత అనేది రాలిపోవడం, పూత వాడిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ మీరు ఈ పంటలో చూసుకున్నట్టయితే మాత్రం ఇంత ఎత్తు ఇది ఖచ్చితంగా చూడండి, మనకు అంటే ఒక 4 ఫీట్ల పైన మంచి ఉన్నా గానీ ఎక్కడ గానీ పూత అనేది రాలిపోలేదు. మళ్ళీ ఇంగు వల్ల మనకు పూత రాలిపోకపోయేసరికి కూడా కాయలు కూడా ఎక్కువ వస్తాయి. చెప్పండి. ఇంగు వల్ల మనకు వచ్చే లాభం ఏంటిదంటే సార్ మనకు కాయ షైనింగ్ ఉంటుంది సార్. ఇది ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కాయ షైనింగ్ వస్తుంది. ఓకే, కాయ కూడా షైనింగ్ వస్తుంది. కాయ కూడా గుత్తులు బాగా వస్తుంది కదా? అవును సార్, గుత్తులుగా ఉంటది. పూత అనేది రాలిపోదు మనకు. దానికి నేను ఈ రెమెడీగా నేను ఈ ఇంగువ అనేది వాడినా సార్. పూత వచ్చే టైంలో నేను ఇంగువ వాడినా. దాని వల్ల కూడా చాలా లాభం ఉంటుంది సార్. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఈ ఇంగువ వల్ల మనకు కింద రసాయనాలు లేకుండా మనం ఇంగువ వేయడం వల్ల మన ఇంగువ కిందనే ఈ కంపోస్ట్ లో ఉండే ఈ ఏర్లు మన అది వేరు వ్యవస్థ అనేది దానికి ఇంకా గ్రోతింగ్ ఇస్తుంది సార్ కింద నుండి ఇంగువ వల్ల. మన ఇంకోటి ఇది ఇంగువ వల్ల ఈ భూమి అనేది కొంచెం గుల్లబారుతుంది సార్. గుల్లబారడం అంటే మన ఎర్రలు అనేటి చాలా లోపల బాగా పెరుగుతాయి సార్. ఎర్రల వల్ల భూమి సారాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఎర్త్ వామ్స్. ఆ ఎర్త్ వామ్స్ కూడా జీవనాన్ని కూడా ఏమి పాడు చేయకుండా దాన్ని ఆకర్షించే విధంగా, అంటే ఎర్త్ వామ్స్ ఎక్కువగా మట్టిలో ఉన్నప్పుడు దాని సారం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ఎర్త్ వామ్స్ ని
దగ్గరికి రావడానికి అంటే గుంజుకోవడానికి అంటే ఎత్తువంశ ఎక్కువ రావడానికి అని చెప్పేసి ఇంగువ అనే వేస్తారు అంతే కదా సార్? ఇంకో వేస్తాం. ఇంకా సార్ ఇంకా ఏమి ఉంటాయి ఇప్పుడు ఈ కాయ మీరు మొత్తం చూసుకోవచ్చు వచ్చినాక? సార్, అంటే ఇది డైలీ తెంపుతారా? డైలీ దింపాను సార్. నేను ఒక రెగ్యులర్ గా ఒక 4 days దింపుతా సార్. 4 ఒక days 3 days మళ్ళా గ్యాప్ ఇస్తా సార్. అంటే వీక్లీ 4 days. దీనికి కూడా harvesting మన అవుతుంది. మార్కెట్ నుంచి వస్తారు. లేదా మీరే కోసి పంపిస్తారా? మేమే తీసుకెళ్తాం సార్. ఎలా ఉంది రేట్ ఇప్పుడు? రేట్ వచ్చేసి మాకు 400-500 బస్ ఉంది సార్. బస్తా అంటే బస్తా బస్ అంటే మాకు 20-25 kgs వస్తుంది సార్. బస్ 25 kgs 400 400 నుంచి 600 వరకు పడుతుంది సార్ మాకు. 400 అంటే 20 kg సార్. మనకు 20 రూపీస్ కేజీ పడుతుంది అన్నట్టు. 20 రూపీస్ కేజీ. ఓకే, పర్లేదు. ఇప్పటి వరకు ఈ 5 గుంటల భూమి ఇది 2.5 గుంటలు. 2.5 గుంటలు ఎంత దీని మీద ఎంత దిగుబడి? 6 క్వింటాలు చేశారు. నాకు ఇదే 6 క్వింటాలు సార్. దీని మీద పెట్టుబడి ఎంత అయిందంటే నాకు దాదాపు మీరు నమ్ముతారో నమ్మరో నాకు ఒక 1200-1300 రూపాయలు పెట్టుబడి అయింది. అంతే అంతే. ఈ మొక్కల కొరకే 1300 రూపాయల సీడ్స్ పెట్టుబడి. సీడ్స్ కు మాత్రమే పెట్టుబడి పెట్టాడు, మీద దేనికి పెట్టలేదు. ఆ 1300 రూపాయల పెట్టుబడితో 6 క్వింటాల పంట పండించాడు. కింటా ఒక బస్తా అంటే తను మార్కెట్ కి వేసే ఒక కాటన్ బస్తా అనేది ఉంటుంది, అది ఉంటుంది 20 కేజీలు ఉంటుంది. 22 కేజీలు ఉంటుంది. 20 కేజీలు లెక్కేస్తారు. ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు 600, రేట్ తక్కువ ఉన్నప్పుడు 400 మాత్రమే ఉంటుంది అంటే ఆ బస్తాకి అటు ఇటుగా చూసుకుంటే ఒక కేజీకి 20 రూపాయల చొప్పున మార్కెట్ లో అమ్ముతున్నాడని మనతో పాటు రైతు అంటున్నాడు. ఇంకా అంటే ఈ మీరు కొయ్యడము లేదా మీరు కోసి ఇక్కడ పంపించడం 4 days ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదే పంట మీద మీరు 6 క్వింటాలు బయటకు తీసా అంటున్నారు, ఈ మొక్కల మీదనే. మామూలుగా ఒక క్రాప్ వచ్చిన తర్వాత కూడా పంట అనేది అంటే తగ్గిపోతుంది కదా. నేను అందుకే నేను ఈ పూత అనేది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటంటే పూత మీద కాన్సన్ట్రేషన్ బాగా పెడతా సార్. నేను పూత నిలువుగున్నది అనుకో మనకు ఇక ఈ కాయ అనేది మనకి ఈ పూత టైంలో ఏం చేయాలంటే ఇంగు ఇచ్చాం ఎస్టర్డే బ్యాక్ ఇచ్చినాం సార్. ఇంగు ఇచ్చాము. ఇంగు వల్ల అనేది పూత అనేది గట్టిదనం ఉంటది, రాలిపోదు. మళ్ళీ కాయలు వచ్చేసి షైనింగ్ వస్తుంది కాయలు. ఓకే, మీరు ఇంత ముందు ఎక్కడైనా కోసారా? క్రాప్ చేసినాయి మొక్కలు ఉన్నాయా? ఏంటి సార్? క్రాప్ అంటే కటింగ్ చేసినాయి చిన్న గుత్తులు ఉండే సార్ అవి మనకు. మీరు చూసుకోవచ్చు గతంలో కూడా ఈ యొక్క కాయలు ఇప్పుడు ఏవైతే ఈ కాయలు ఉన్నాయో ఇక్కడ తెంపినట్టు ఉన్నది. అంటే గతంలో ఈ తోట నుంచి హార్వెస్టింగ్ చేసినట్టు అంటే మీరు తెంపినట్టు ఇక్కడ కూడా అంటే ఇదే తోటలో అంటే ఈ 2.5 గుంటల నుంచే ఆయన 6 క్వింటాల అంతే కదండి, 6 క్వింటాల్ సార్. 6 క్వింటాల పంటను కూడా తీశాడు. ఎందుకంటే నేను అడిగాను, నాకు డౌట్ వచ్చింది. మరి డౌట్ వచ్చిన తర్వాత మనం క్లారిఫై చేసుకోవాలి కదా. అందుకనే గతంలో కూడా ఇదే మొక్కల నుంచి మీరు తెంపారా లేకపోతే మామూలుగా గతంలో వేసి ఇప్పుడు చెప్తున్నారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. చెప్పేసరికి ఇక్కడ ఉన్నారు, గతంలో కూడా మేము ఇదే మొక్కల మీద వేసామండి, ఇక్కడ తెంపినట్టు కూడా మీకు రుజువు చూపిస్తాము. మేము ఆల్రెడీ ఇంతకుముందు హార్వెస్టింగ్ చేసాము. ఈ గుర్తులు అన్న తెంపిన తర్వాత అక్కడ మరక గానీ ఆ కాయ దాని యొక్క తొడిమ అక్కడ ఎండిపోయి ఉంటుంది కదా, ఇలాంటి మేము చూపించారు. అందుకనే మేము అడిగాము. ఓకే అండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విజువల్స్ లో కూడా ఈ కాయ కూడా చాలా బలంగా కూడా గట్టిగా ఉన్నది. దీంతో పాటు ఇంకా టమాటా కూడా ఉంది సార్. టమాటా కూడా చూద్దాము. ఆ టమాటా వచ్చేసి ఈ తీగ రకం. మామూలుగా టమాటాలు చెట్లలాగా ఉండేసి మొక్కల్లాగా ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న టమాటా తీగ రకము. దానికి మన కర్రలు పాతుకొని దాని మీద తీగలాగా ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత అవి కాస్తూ ఉంటాయి. మామూలుగా మొత్తం ఆర్గానిక్ లో పండిస్తున్నాడు కాబట్టి కాపుగా అంతగా లేదు. నేను చూసాను ఇంత ముందు. మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం, అవి కూడా చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ చూడండి, మనం టమాటా తోటలో ఉన్నాము. ఈ కింద టమాటా తోటలు ఎంత ఏపుగా పెరిగాయో విరివిగా. ఈ టమాటాలు కూడా ఇక్కడ మన శంకర్ గారు చెప్పేది ఏంటంటే ఇవి కూడా నేను ఆర్గానిక్ పద్ధతిలో పెంచామని చెప్పేసి అంటున్నారు. ఇవి తీగ రకానికి చెందినటువంటి మొక్కలు. ఇవి మామూలుగా మొక్కలు అయితే ఉంటాయి, తీగా ఉంటుంది. వీటికి కర్రలు పెట్టుకోవడం పాదులు చేసి చేయాలి, కానీ నేను మాత్రము అలా చేయలేదు, కిందనే ఉంటున్నాయని చెప్పేసి తను అంటున్నాడు. ఇటు పక్కగా సొరకాయలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు. చెప్పండి సార్, ఇవి ఈ టమాటా రకము ఏంటిది, అసలు ఎంత బాగా పెరిగాయి? ఈ టమాటా వచ్చేసి DCS వాళ్ళ సీడ్ సార్. ఇది నేను అబ్బపురంలో తెప్పించిన సార్. ఇది దాదాపు ఒక 500 మొక్కలు పెట్టాను ఒక గుంటలో. అది కొన్ని వర్షాకాలంలో కొన్ని చనిపోయినాయి సార్, కొన్ని బతికినాయి. ఇది ఎట్లా అంటే ఇది మొత్తం వాటర్ ఉంటుంది సార్. ఇది లాస్ట్ కి వచ్చేసి మొత్తం అంతా వచ్చేసి ఆ వాటర్ కూడా తట్టుకున్నది సార్. ఇది బలం ఉండడం వల్ల ఇది వాటర్ కూడా తట్టుకున్నది. ఇది ఎలా ఉన్నది రేట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది 20 రూపాయల కిలో నడుస్తుంది సార్. మేము పోయడము 15 రూపాయలకు 10 రూపాయల కిలో పోస్తున్నాం సార్. మేము ఎందుకంటే
కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ స్కూళ్ళకు వీళ్ళకు ఈ చిన్నగా ఇక మనం చేసేదే పరిశోధన దాని గురించనే చిన్నగా పెట్టాను. కాకపోతే ఇది కొన్ని స్కూళ్ళలో మీకు పోయడం జరుగుతుంది సార్. ఓన్లీ బయట మార్కెట్ కాకుండా స్కూల్లో మాత్రం పోయడం జరుగుతుంది. నా వంతు నేను న్యాయం చేస్తున్నా సార్. నేను రసాయనికంగా పండించకుండా నేను ఆర్గానిక్ పండిస్తున్నా. మొత్తానికైతే ఇక్కడ ఎన్ని రకాల కూరగాయల తోటలు మొక్కలు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ వాటి నుంచి చూసుకుంటే బెండ, కాకర, పాలకూర, తోటకూర, గోంగూర, సుక్కకూర, మళ్ళీ వచ్చేసి వంకాయ, టమాటా, సోరకాయ. సోరకాయ ఎక్కడ ఉందండి? సోరకాయ నుంచి ఇక్కడ సోరకాయ కూడా చూసుకోవచ్చు. తీగ రకానికి చెందినటువంటి సొరకాయలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఈ పక్కనే ఎందుకు అని చెప్పేసి సొరకాయలు కూడా వేయడం ఉంది. ఇవి కూడా మామూలుగా సొరకాయలు ఏదో పక్కన ఉన్నాయి కాబట్టి వేసారు అంతే కదా. సార్ మొత్తం చుట్టూ ఫినిషింగ్ చేశాను సార్. ఇవి కూడా బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు. ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ యువ రైతు చెప్పేటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల తోటలు మొత్తం ఆర్గానిక్ గా పండిస్తున్నాము అని చెప్పడం. ఆర్గానిక్ పండించే క్రమంలో ఓన్లీ భూమిని మాత్రమే సారవంతం చేసుకుంటున్నాను, నేను ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా వేయలేదని చెప్పుకుంటున్నాను. మనం ఆల్రెడీ ప్రాక్టికల్ గా అండ్ ప్రూఫ్స్ గా చూసాము. అక్కడ వంగ తోటలో తను 6 క్వింటాల్ పంటని దిగుబడి చేశాడు. మరి ఇప్పుడు ఇంకొక క్రాప్ కూడా రెడీగా ఉన్నది, ఈ రోజు హార్వెస్టింగ్ చేయాలి. ఇక్కడ టమాటా, ఇటు సైడ్ బెండకాయ, ఇవన్నీ కూరగాయలు ఇక్కడ పండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.